నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సచివాలయాలకు వైసీపీ రంగులు, బటన్ నొక్కుడు ఇలాంటి కార్యక్రమాలు కాకుండా వైసీపీ ప్రభుత్వం అప్పటి సీఎం జగన్ ఫోటోతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు అందించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు విపక్షాలు కూడా అభ్యంతరాలు తెలిపాయి. అయినా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. అందుకే అధికారంలోకి వస్తే పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కొత్త విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలను మార్చనున్నట్లు ప్రకటించారు. ఇక వైసీపీ అందించిన పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతు ఫోటో చిన్నది, సీఎం జగన్ ఫోటో పెద్దదిగా పెట్టడంతో విమర్శలు వచ్చాయి. అప్పట్లో విపక్ష నేతగా చంద్రబాబు సైతం దీన్ని తప్పుపట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సరిచేస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే దీనిపై ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2-3 నెలల్లో ప్రక్రియను పూర్తి చేసి రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక మరోవైపు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా దీనిపై సమీక్షించారు. ఈ ఎన్నికల్లో విపక్షాలకు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రచార అస్త్రంగా మారింది. ఇక పులివెందులలో భర్త జగన్ తరపున భారతిరెడ్డి ప్రచారం చేశారు. ఓ గ్రామంలో ప్రచారం చేస్తుండగా వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్న ఒక వ్యక్తి ఆమెను ప్రశ్నల వర్షం కురిపించాడు. తమ భూమి పత్రాలపై నీ భర్త ఫోటో ఎందుకని, అది మంచి పద్ధతి కాదని, తక్షణం తొలగించే ఏర్పాట్లు చేయాలని ఆయన నిలదీసినంత పని చేశాడు. అప్పట్లో అదో వైరల్ అంశంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడాన్ని ఎక్కువ మంది తప్పు పట్టడం ప్రారంభించారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఓటమికి ఇవే ప్రధాన కారణాలు. అందుకే ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయాలని చంద్రబాబు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. ఈ మేరకు రెవెన్యూ శాఖకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక దాదాపు 20 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ శాఖ వెనక్కి రప్పించింది. నాటి స్థానంలో కొత్త వాటిని అందించనుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.